ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏ మనుషుల్లో కూడా ప్రేమ అనేది చల్లారిపోయింది. ఎవరైతే ప్రేమించే మనసు కలిగి ఉంటారో ప్రేమ ఉన్నోడు ఇతరుల మీద కనికరం చూపిస్తాడు, ఇతరుల మీద జాలి చూపిస్తాడు, ఇతరుల మీద దయ కలిగి జీవిస్తాడు. కానీ ఈ రోజుల్లో మనుషుల్లో ఆ ప్రేమ అనేది చల్లారిపోయిందని నేను అనుకుంటూ ఉన్నాను. నేను ఒక సంఘటన ఒక న్యూస్లో చూశాను. ఎస్చాన్లే అని ఉంటుంది. అందులో ఒక అమ్మాయి తన తండ్రిని అడిగిందంట. కొద్ది రోజులుగా నాన్నమ్మ ఇంట్లో లేదు. చుట్టాలకి వెళ్తే ఒక రోజు 2 రోజులు ఒక వారంలో ఇల్లు వచ్చి ఉండేది. దాన్ని నాన్నమ్మ చాలా రోజులుగా మన ఇంటికి రావట్లేదు, ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది అని అడిగితే ఆ నాన్న అన్నాడు, అమ్మ నాన్నమ్మ మన బంధువుల ఇంట్లో ఉంది అని చెప్పాడట. చెప్తే ఇదేంటి డాడీ ఎప్పుడు లేదు, ఇన్ని రోజుల నుంచి చుట్టాల ఇంట్లో నాన్నమ్మ ఎందుకు ఉంది అంటే, లేదు నాన్న అక్కడ ఉండాలనుకుంటుంది, ఉంది ఏదో ఒక రోజు వస్తుందిలే, ఏం కంగారు పడకన్నాడు. చాలా రోజులు చూసింది, సంవత్సరాలు అయినాయి, ఇంకా నాన్నమ్మ రాలా. కొన్ని హాస్టల్స్లో, కొన్ని స్కూల్స్లో, కొన్ని కాలేజ్లో అప్పుడప్పుడు అనాథాశ్రయానికి ఫండ్ రేజ్ చేస్తారు, డబ్బులు కలెక్ట్ చేస్తారు పిల్లలు. ఆ కలెక్ట్ చేసే డబ్బులు అనాథాశ్రయానికి, వృద్ధాశ్రయానికి తీసుకెళ్ళిస్తారు. ఈ పాప చదువుకున్న స్కూల్లో కూడా కొంత డబ్బు కలెక్ట్ చేశారు స్టూడెంట్స్ అంతా కలిసి. అయితే ఈ డబ్బులు ఒకరోజు వృద్ధాశ్రయానికి తీసుకెళ్ళి ఇవ్వడానికి పట్టుకొని వెళ్ళింది పాప. ఆ పాపతో పాటు అందరు కూడా వెళ్ళారు. అయితే ఆ పాప అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వృద్ధులు అంతా లైన్లో నిలబడ్డారు. వీళ్ళేవో కొన్ని గిఫ్ట్స్ కొన్నారు వాళ్ళకి, వీళ్ళు తెచ్చే డబ్బులతో ఆ గిఫ్ట్స్ ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నప్పుడు ఆ లైన్ చివరన వాళ్ళ నాన్నమ్మ ఉంది. ఈ అమ్మాయిని చూసి ఆ నాన్నమ్మ ఆ ముసలామె ఏం చేస్తుందంటే ముఖం తిప్పేసుకుంటుంది సైడ్కి. ఈ అమ్మాయి నేను ఎక్కడో చూసినట్టు ఉందని దగ్గరికి వెళ్ళేసరికి ఇక ఏముంది ఆ నాన్నమ్మను చూడగానే ఏడటం మొదలుపెట్టింది. నాన్నమ్మ నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, అసలు ఏంటి ఈ పరిస్థితి, అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటి, నాన్నని అడిగితే నువ్వు చుట్టాలింటి దగ్గర ఉన్నావని చెప్పాడే, అమ్మని అడిగితే నువ్వు చుట్టాలింటి దగ్గర ఉన్నావని చెప్పాడే, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు నాన్నమ్మ, మనకి ఏం లోటు ఉంది, మంచి ఇల్లు ఉంది, నాన్నకి మంచి ఉద్యోగం ఉంది, మంచి ఆస్తి ఉంది కదా, నువ్వు వృద్ధాశ్రమంలో ఉండవలసినటువంటి అవసరం ఏంటి అని అడిగితే ఆ తల్లి ప్రేమ కొడుకుని ఏమనలేక, అమ్మ నాన్న అమ్మాలతో మీతో ఉండటం నాకు ఇష్టం లేక, నా వయసు కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఎంతో ఉండాలని వచ్చేసానని అబద్ధం చెప్పింది తల్లి. ప్రేమ దోషములను కప్పులు అనుంది బైబిల్లో. అబద్ధం చెప్తే ఆ పాప ఒప్పుకోలే. నువ్వు లేకపోతే మన ఇంట్లో నాకు ఒక చిన్నపిల్ల లేనట్టుంది, వృద్ధులు చిన్నపిల్లలతో సమానం, నువ్వు లేకపోవటం నాకు ఏమి తోచని పరిస్థితిలో ఉంది, నేను సరిగ్గా చదవలేకపోతాను నాన్న, మనం ఇంటికి వచ్చే అంటే, లేదురా నేను ఇక్కడే ఉంటానంటే ఆ పిల్ల అడిగింది ఆ వృద్ధాశ్రమంలో ఉంటున్న యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మా నాన్నమ్మని నేను తీసుకెళ్ళిపోతాను, మా నాన్నమ్మని అసలు ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు, ఆమె ఇక్కడ ఎందుకు ఉంది అంటే ఆయన అన్నాడు, మీ నాన్న తీసుకొచ్చి జాయిన్ చేశాడు. ఆ మాట చెప్పగా నా పిల్ల మరికొంచెం ఏడ్చింది. ఈ రోజుల్లో చాలామంది పరిస్థితి ఎలాగుందంటే, మన ఇంటి దగ్గర ఉంటున్నటువంటి వెధవరాండ్లు కానీ, మన ఇంటి దగ్గర ఉంటున్నటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కానీ, మన ఇంటి దగ్గర ఉంటున్నటువంటి ఎవరైనా అనాథ పిల్లలు ఎవరైనా కానీ వారిని ప్రేమించలేనటువంటి పరిస్థితుల్లో మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఆ దగ్గరికి వచ్చి ఒకటే అన్నది, నాన్నమ్మ నిన్ను కానీ డాడీ తీసుకెళ్ళకపోతే నేను ఎక్కడో చేరలేను. వెంటనే ఆ నాన్నకు ఫోన్ చేశారు. ఆ పాప బాధ భరించలేక ఆ అమ్మని తీసుకెళ్ళాడు తప్ప ఇష్టంతో తీసుకెళ్ళారు. పిల్లరా, ఈరోజు చాలామంది పరిస్థితి సొంత తల్లికి పిడికిడి అన్నం పెట్టలేని పరిస్థితి. లేనోడంటే వేరు, ఉన్నోడు కూడా ఈ రోజుల్లో ఎలా ఉండిపోయాడంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు ప్రేమించలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి,
ఏది విత్తుతామో అదే కోస్తాం. నీకు నీ తల్లి మీద దయ లేకపోతే, నీకు నీ తండ్రి మీద దయ లేకపోతే, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు నీ పిల్లలకి నీ మీద దయ ఉండదు. నేను చిన్నప్పుడు ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించాను. నేను 6th క్లాస్లో ఒక హాస్టల్లో సీట్ చూశాను మా తాతయ్య. ఆ హాస్టల్ సీట్ రావడానికి 15 రోజులు పట్టింది. 15 రోజులు టైం ఉంది, స్కూల్స్ ఓపెన్ అయిపోయాయని ఆ హాస్టల్ ఉంటున్న ఊర్లో మా బంధువు ఉన్నాడు. నాకు చిన్నాన్న వరుసకు అవుతారు పిండి. ఆ ఇంట్లో నన్ను పెట్టారండి. ఆ ఇంట్లో ఆ 15 రోజులు ఉంటే వాళ్ళ కొడుకు నాతో చదువుకున్నాడే, వాళ్ళ కొడుకు నా క్లాస్ పుట్టే. వాళ్ళిద్దరు కొడుకులు నా చాపు వేరు, నా పల్లెం వేరు, నా దువ్వును వేరు, నా సబ్బు వేరు, నా ఫుడ్ వేరు. నన్ను వేరుపరిచి నన్ను ఒక మూల పెట్టారు. ఈ 15 రోజులు నా సొంత బంధువులే, నా దగ్గరోలే నాకు 15 రోజులు హాస్టల్ సీట్ రాకపోయేసరికి నన్ను ఒక పక్కన పెట్టి వాళ్ళు పెడుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపించేది. నా చుట్టాలే కదా, వీళ్ళు ఎందుకు నన్ను ప్రేమించలేకపోతున్నారు? తన కొడుకు లాంటి నేను కాదా? తన కొడుకునేమో కూర్చుని పెట్టుకొని ఒడిలో పెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తూ ఉన్నారు. నాకు తండ్రి లేడు, నా తల్లికి ఏమీ తెలియని పరిస్థితి. ఏ ఆధారం లేకే కదా నాకు హాస్టల్ సీట్ చూసి ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. కనీసం ఒక బయట ఉన్నోడైనా, ఒక బయట వాడైనా ప్రేమిస్తాడు కదా, అంతకన్నా దారుణమా అని అనుకున్నానండి. ఆ రోజు చాలా ఏడ్చాను నేను. ఆ 15 రోజులు చాలా బాధపడ్డాను. తర్వాత హాస్టల్ సీట్ వచ్చింది, హాస్టల్కి వెళ్ళాను. కొద్ది రోజులు మళ్ళీ నాకు బాగోకపోతే నేను ఇంటికి వచ్చేసాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఆవిడ నా పళ్ళాన్ని వేరు చేసింది, నా చాప వేరు చేసింది, నా భోజనాన్ని వేరు చేసింది, నా సోపు వేరు చేసింది. నన్ను ఒక అంటరానులాగా ఏ బయట పెట్టిందో అదే పరిస్థితిని దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెకి రిపీట్ చేశాడు. తనకి అంటరాని ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చినప్పుడు తన ఇంటిలో కలిసి ఎవరితో తినడానికి అవకాశం లేదు. తన ఎంగిలి ఎవరికి తగలడానికి వీలు లేదు. తను పట్టుకున్న పళ్ళెం ఎవరు ముట్టుకోవడానికి వీలు లేదు. తను తుడుచుకున్న టవల్తో ఎవరు తుడుచుకోవడానికి వీలు లేదు. అలాంటి భయంకరమైన జబ్బు వచ్చింది తనకి. ఎందుకమ్మా ఇలా వచ్చిందంటే, క్రూరమైనటువంటి మనసు కలిగి ఉండటం వల్ల. ఇది నేను చెప్తున్న మాట కాదు. సామెతల గ్రంథము 11వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. 11వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. నాతో కలిసి అందరు కలిసి చెప్పండి. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరములకు బాధ తెచ్చుకొనును. దయగలవాడు ఏం చేస్తాడట? తనకు మేలు చేసుకుంటాడు. దయ గలవాడు తనకు మేలు చేసుకోవడం అంటే దయ ఎవరి మీద చూపించాలి? ఆయన మీద ఆయన చూపించుకోవడం కాదు. నీ దగ్గర ఉంటున్న వెధవాళ్ళ మీద, నీ దగ్గర ఉంటున్నటువంటి తల్లిదండ్రులు లేని పిల్లల మీద, నీ దగ్గర నీ ఇంట్లో ఉంటున్న తల్లిదండ్రుల మీద, నీ యొక్క స్నేహితుడి మీద, నీ యొక్క సహోదరుడి మీద, నీ ఇరుగు పొరుగు వారి మీద నువ్వు ప్రేమ కలిగి జీవిస్తే, నువ్వు వారిపై కనికరము కలిగి జీవిస్తే, నువ్వు వారిపై దయ చూపించగలిగితే దేవుడు అంటున్నాడు, నీకు నేను మేలు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. నువ్వు ఇతరుల పట్ల దయ చూపిస్తే నీకు నువ్వు మేలు చేసుకున్నట్టు. నువ్వు ఇతరులకు మేలు చేయడం కాదు, ఇతరులకు ఒక పూట ఒక పట్టిన భోజనం పెడితే నీకు నువ్వు మేలు చేసుకున్నట్టు. కానీ ఈ రోజుల్లో ఆ భోజనాన్ని ఇస్తే వాళ్ళెక్కడ గొప్పలు అయిపోతారో, మనం ఎక్కడ పేదవాళ్ళు అయిపోతామో అనేటువంటి ఆలోచన కలిగిన వారుగా మనుషులు ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఆ కింద మాట ఎంత కఠినంగా ఉందంటే, క్రూరుడు తన శరీరమునికి ఏం తీసుకొస్తాడట? బాధలు తెచ్చుకుంటాడు. ఇప్పుడు చెప్పాడు కదా, నా చాప వేరు, నా భోజనం వేరు, నా కంచం వేరు, నా సోపు వేరు. ఏదైతే నాకు తీసుకొచ్చారో, నాకే జబ్బు లేదు, కానీ నాకుంటున్న ఆ యొక్క దేహ స్థితిని చూసి, నన్ను హీనంగా చూసిన ఆ మనసును బట్టి దేవుడు అదే దుస్థితి ఆమెకు తీసుకొచ్చాడు.
నేను ఒకసారి మెమోరియల్ సర్వీస్లో చెప్పాను. ఒక ముసలమ్మ చనిపోతే, ఆ ముసలమ్మ చనిపోయేటప్పుడు సాధారణంగా మనం చేసే పని ఏంటి చెప్పండి? ఎవరైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వాళ్ళు మంచం పారేస్తాం, ఆ చచ్చిపోయిన వాళ్ళు చాప పారేస్తాం, ఆ చచ్చిపోయిన వాళ్ళు బంత పారేస్తాం, ఆ చచ్చిపోయిన వాళ్ళు దుప్పట్లు పారేస్తాం. ఆ ముసలోళ్ళు అయితే ఆ కోసం ఒక గిన్నె ఉంటుంది, ముసలోళ్ళు అయితే ఆ కోసం ఒక గ్లాస్ ఉంటుంది, ముసలోళ్ళు అయితే ఆ కోసం ఒక చెంబు ఉంటుంది. అవి కూడా వారు చచ్చిపోయేటప్పుడు ఏం చేస్తారు? పారేస్తారు. ఒక దగ్గర ఇలాగే ముస్లిం చచ్చిపోతూ ఉండేటప్పుడు అవన్నీ పారేసేటప్పుడు ఆ యొక్క మనవడు అన్నాడంట, డాడీ ఆ నానమ్మకు పెట్టిన ఆ మంచం పారేస్తే పారేశావు, ఆ దుప్పట్లు పారేస్తే పారేశావు, ఆ పాక మాత్రం పారేయద్దు, తీయద్దు, ఆ పాక అలాగే ఉంచు, ఆ గ్లాసు, ఆ పళ్ళెము, ఆ చెంబు మాత్రం పారేయవద్దు డాడీ అన్నాడంట. ఎందుకురా అంటే, రేపు నువ్వు ముసలి అయిపోతే ఆ రోజుల్లో కళ్ళు దొరుకుతాయో దొరకవు, మళ్ళీ నేను పాకను వేయలేదు. నువ్వు ముసలైపోతే ఈ సిల్వర్ గ్లాసులు, ఈ సిల్వర్ పల్లెలు అప్పుడెప్పుడో పురాతన కాలం నుంచి వచ్చింది, రానున్న దినాలు ఉంటాయో ఉండవు. కాబట్టి అవి నువ్వు ఉంచావనుకో, రేపు నువ్వు ముసలైసరికి నేను అక్కడే పెడతాను అనేసరికి ఆ శవం దగ్గర అక్కడికక్కడ కొప్పు కోల్పోయి ఆ తండ్రి ఏడుస్తున్నాడు. అమ్మా, నిన్ను నేను సరిగ్గా ప్రేమించలేకపోయాను, నీపై నీ దయ చూపించలేకపోయాను, నీపై నేను కనికరించలేకపోయాను. ఈరోజు నా కొడుకు నన్ను చూసి అదే మాట చెప్తున్నారు, డాడీ నీకు ఇదే సాలా, డాడీ నీకు ఇదే ఖర్చును, ఇదే గ్లాసు నీకు ఉండాలి, ఉంచుకో అనేటప్పుడు ఆ తండ్రి గుండెలు బద్దలైపోయింది. ఈరోజు చాలా మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగిన వారుగా, భయంకరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం ఏది విత్తుతామో దాన్నే మనం కోస్తాం. నా దేవుడు ఎట్లా అంటాడో తెలుసా? నా దేవుడు ఎట్లా అంటాడో తెలుసా? నువ్విస్తే నీ చెయ్యి ఎంత పడుతుందండి? గట్టిగా 2 చేతుల్లో పెడితే ఎంత పెడతాయి? ఎన్ని గింజలు వస్తాయి? గట్టిగా వస్తే 1 కేజీ వస్తాయి. నీ చెయ్యి కేజీ కూడా రాదు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరికైనా ఇవ్వాలంటే ఒక 1/2 కేజీ లేదు, ఇప్పుడు కేజీ వేసుకుందాం. దేవుని చేతులు ఎంతమండి? యేసుక్రీస్తు ప్రభు చేతులు ఎలాంటి అంట? ఆయన తన జ్ఞానతో ఆకాశాన్ని కొలిచాడు. ఆకాశం అంత విశాలమైనది తన చెయ్యి. ఆయన అంటాడు తన పిడిసిలు అంటే ఏంటో తెలుసా? పిడిసిలు అంటే ఏంటో తెలుసా? దోష. తన పిడిసిలతో నీరు పోయగా అది మహాసముద్రమాయెను. హల్లెలూయా. తన చేతుతో నీరు పోస్తే సముద్రంలో ఉన్నంత నీరు పట్టింది. నా దేవుడు ఇస్తే అంత ఎక్కువిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. నువ్వు ఇస్తే పిడికిలిస్తావేమో, కానీ నా దేవుడు ఇస్తే పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. అయితే నీకేముండాలో తెలుసా? దయ ఉండాలి. ఇతరుల పట్ల దయ కలిగిన వారుగా, ఇతరుల పట్ల జాలి కలిగిన వారుగా, ఇతరుల పట్ల కనికరము కలిగిన వారుగా ఉండాలి. ఇదే మనకు మత్తయి సువార్త 23:23 అంటాడు, నువ్వు కనికరించడము, న్యాయముగా ప్రవర్తించడము, విశ్వాసం ఉంచడము మానొద్దు. నువ్వు కనికరించాలి. నువ్వు కనికరిస్తే, ఇతరుల పట్ల దయ చూపిస్తే నీకేంటి మేలు? ఒకసారి మనం చూసినట్లయితే ఇదే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం నాతో కలిసి అందరూ చెప్పండి. దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును, అట్టువాడు దీవెన నొందును. దయా దృష్టి గలవాడు ఏం చేస్తాడట? తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడు. దానివల్ల అట్టువాడు ఏం పొందుకుంటాడట? దీవెన పొందుకుంటాడు. హల్లెలూయా. నువ్వు దరిద్రులకు ఇస్తే, నువ్వు దీనులకు ఇస్తే, నువ్వు వెధవరాళ్ళకి ఇస్తే, నువ్వు తల్లిదండ్రులైన పిల్లలకి ఇస్తే నీకు ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దయ చూపించకపోతే నీ మార్గాలు తెరవబడవు. నేను వైజాగ్ వెళ్ళేటప్పుడు వైజాగ్ కాంప్లెక్స్ పక్కనే ఆ వాగుడు పిచ్చి దగ్గర, ఆ సిగ్నల్స్ దగ్గర
కారు ఆగేసరికి అడుక్కున్న వాళ్ళందరూ ఒక్కసారి కారు దగ్గర పరిగెట్టుకుని వచ్చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలు 1 గంట ఈ టైం అప్పుడు. ఎందుకయ్యా అనేసరికి కారు ఆపి వాళ్ళు డిక్కీ ఓపెన్ చేసిన వెంటనే ఇంత ఆహారం పొట్లాలు వాళ్ళందరికి ఇస్తారు. వాళ్ళందరూ ఆ భోజనాన్ని పట్టుకొని వెళ్ళి ఏం చేస్తారో తెలుసా, ఆ భోజనాన్ని వాళ్ళు తింటారు. ఆ తిన్న ప్రతి హృదయం అంటది, ప్రభువా ఇగో ఈ రోజు నాకు భోజనం పెట్టిన ఈ యొక్క యజమానుడు ఎవడైతున్నాడో ఆ కుటుంబాన్ని దీవించాం. హల్లెలూయా. నువ్వు ఇతరులకు పెట్టే ఆ యొక్క ఆహారము ఏదైతే ఉందో ఆ తిన్నాడు ఊరుకునే ఉండడు. నా కడుపు నిండా పెట్టాడయ్యా, ఈ కుటుంబాన్ని దీవించా, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించా. నీకు ఆశీర్వాదం కావాలనుకుంటే నువ్వు ఇతరుల పట్ల ఏం చూపించాలంట? దయ చూపించాలి. ఇతరుల పట్ల ఏం చూపించాలి? కనికరం చూపించాలి. బైబిల్లో ఒక ఆయన గేట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏ ఉద్యోగము? అందరు చెప్పండి, ఏ ఉద్యోగము? గేట్ మ్యాన్ ఉద్యోగం చేసిన వాడిని దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రధానమంత్రి చేశాడు. హల్లెలూయా. ఎలాగయ్యా గేట్ మ్యాన్ ఉద్యోగం చేసినోడు ప్రధానమంత్రి అయ్యాడంటే, ఈ గేట్ మ్యాన్ ఉద్యోగం చేసినోడు ఒక తల్లి తండ్రులు లేని పిల్లని పెంచాడు. ఈ తల్లి తండ్రులు లేని పిల్లలకి రోజు భోజనం పెడుతుంటే ఆ వ్యక్తి కొరకు ఆ ప్రార్థన చేసేది, ప్రభువా ఇగో నా తండ్రి చచ్చిపోయాడయ్యా, ఇగో నా తల్లి చచ్చిపోయిందయ్యా, ఈ రోజు నాకు తల్లి స్థానంలో తండ్రి స్థానంలో నాకు స్నానం చేయించి నాకు మంచి బట్టలు ఇచ్చి తను కష్టపడి ఉద్యోగం చేసి నన్ను పెంచుతున్నాడు, ఈ నా దాసుడు మీరు ఆశీర్వదించండి. ఎన్ని రోజులు ఆ పిల్ల ఏడ్చిందో, ఎన్ని రోజులు కన్నీరు వచ్చిందో. ఆ ఏడ్చిన ఏడ్పు గేట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళు ఎవరో తెలుసా? ఎస్తేరు. ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు. ఎస్తేరుని పెంచింది ఎవరో తెలుసా? మొద్దుకాయని తీసుకెళ్లి దేవుడు ఏం చేశాడు? ప్రధానమంత్రి చేశాడు. ఎలాగయ్యా అంటే దయ చూపించాడు. తండ్రి లేని పిల్ల మీద, తల్లి లేని పిల్ల మీద దయ చూపించాడు. ఈరోజు ఎంతవరకైనా మన యొక్క ఆ లబ్ధి కొరకే మనం చూస్తున్నాము తప్ప ఇతరులు మేలు చూసేటువంటి వారిగా మనం లేము. మరొక మాట నేను చూపిస్తాను. నిర్గమాకాండము ఒకసారి తీయండి. నిర్గమాకాండం 22వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి నాతో కలిసి అందరు చదువుదామా? పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులో ఉంటుంది కదా, విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మరణ విందును, నా కోపాగ్ని రవులుకొని మిమ్మల్ని కత్తితో చంపెదను. ఎంత కఠినంగా ఉందండి ఈ మాట. ఇక్కడ ఏమంటాడంటే, మీరు వెధవరాలనైనను దిక్కులేని పిల్లలైనను ఏం పెట్టకూడదట? బాధ పెట్టకూడదు. ఈరోజు చాలా మంది వెధవరాలను ఎలా చూస్తారు? హీనంగా చూస్తారు. తల్లిదండ్రులు లేని పిల్లలు ఏం చేస్తారు? హీనంగా చూస్తారు. ఒకవేళ మీరు వారిని బాధ పెడితే అది మీ అత్తయ్య కావచ్చు, అది మీ తల్లే కావచ్చు, అది మీ నాన్నమ్మే కావచ్చు, అది మీ అమ్మమ్మే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వెధవరాళ్ళని నువ్వు బాధ పెడితే వెధవరాలు కన్నీరుగా వచ్చి అయ్యా ఇళ్ళను బాధపడుతున్నారయ్యా, అయ్యా ఇళ్ళను విసిగిస్తున్నారయ్యా, అయ్యా నన్ను ఇబ్బంది పడుతున్నారని ఏడిస్తే అంటారు దేవుడు, ఆ ప్రార్థనని నాలుకిచ్చే నీ సంగతి తెలియజేస్తాను నేను. దయచేసి వెధవరాలు బాధ పెట్టద్దు. దయచేసి తల్లిదండ్రులు లేని పిల్లలు బాధపడద్దు. మీకు తెలుసా, తండ్రి లేని లోటు ఏంటో నేను ఎరిగి ఉండను. నా తండ్రిని నేను చిన్నప్పుడే కోల్పోయి ఎలాంటి ప్రేమ తెలియక, ఎలాంటి సంతోషాలు తెలియక జీవించిన నేను ఈరోజు తల్లిదండ్రులు లేని పిల్లలంటే నాకు ప్రాణం. ఎందుకో తెలుసా? వాళ్ళు నాలాంటి వారే. అంటే ఉండోళ్ళు మంచివాళ్ళు కాదని కాదు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలిసి వారిని నేను ఎక్కువ ఇష్టపడతాను. నేను చేసే సహాయం ఏంటో తెలుసా? అలాంటి వాళ్ళకి అమ్మా ఇంటి దగ్గర ఎందుకు వాళ్ళు అలాగే ఇచ్చేయటం. తిండి లేని రోజులు ఎన్నో ఉంటాయి, సరైన కూరలు లేని రోజులు ఉంటాయి, బట్టలు లేని రోజులు ఉంటాయి, చిరిగిపోయిన నిక్కర్లు వేసుకుంటూ తిరిగి బ్రతకరాదే. నీ పిల్లలు అలగొండకుండా ఉండాలంటే ఈ రోజు గవర్నమెంట్ బోల్డ్ అవకాశాలు ఇచ్చాయి. చాలా హాస్టల్స్
హాస్టల్స్ ఉన్నాయని కొన్ని హాస్టల్స్ ఎత్తికి చూపించి ఇక్కడ మీ పిల్లలు జాయిన్ చేయండి అమ్మా, నీవు అక్కడితో ఉన్నా పర్వాలేదు, నీ పిల్లలు కడుపు నిండా అక్కడ తింటారు, నీవు చదువు లేకపోయినా పర్వాలేదు, నీ పిల్లలు చదువుకోవడానికి అక్కడ వెసులుబాటు ఉంది, నీ పిల్లలు రానున్న పిల్లల్లో గొప్ప ప్రయోజకులు అవుతారని అలాగే కొంతమంది పిల్లలు తీసుకెళ్ళి హాస్టల్ మాత్రమే చూపించానండి. హాస్టల్ మాత్రమే చూపించాను. అందులో ఒక కుమార్తె రోజు ఉద్యోగం చేస్తుంది. హల్లెలూయా. మరొక రైలు ఉద్యోగం కొరకు రాశారు. మరి కొంతమంది ఆల్రెడీ చదువుతూ ఉన్నారు. వీళ్ళని గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి హాస్టల్ చూస్తే నా పిల్లలు దేవుడు మరొక సేవకుడి ఇంట్లో పెంచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, నీ ఇతరుల మీద దయ చూపిస్తే నిన్ను ఆశీర్వదిస్తాను. గుర్తుపెట్టుకోండి, మన మిత్రులు